बच्चों, आज हम तीसरा पार्ट प्यारा गौ पाठ के व्याकरण के बारे में जानकारी कर लेंगे। ध्यान से सुनिए बच्चों। पाठ का नाम क्या है? प्यारा गौ। पाठ का नाम प्यारा गौ। पाठ का विधा क्या है? संवाद पाठ। तीसरा पाठ प्यारा गौ। पाठ का विधा संवाद पाठ। भाषा की बात ध्यान से सुनिए बच्चों। निम्नलिखित शब्दों के अर्थ लिखिए, अपने वाक्यों में प्रयोग कीजिए। अर्थ लिखिए। अर्थ का मतलब मीनिंग्स। चांद। चांद का अर्थ क्या है? चंद्रमा। चांद का अर्थ क्या है? चंद्रमा। चांदनी के दिन चांद देखने लायक होता है। चांदनी के दिन। चांदनी के दिन అంటే ఏంటి? మూన్ లైట్ అంటే వెన్నెలగా ఉన్న రోజు. చాంద్ దేఖ్నే లాయక్ హోతే హై. మూన్ ఎలా ఉంటాడంట? చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాడు. అర్ధలికి అంటే మీనింగ్ రైట్ చేసి, అపనే వాక్యం మే అంటే ఏంటి? మీ సొంత మాటలతో రైట్ చేయాలి. ఫస్ట్ వన్ చాంద్. చాంద్ का अर्थ చంద్రమా. చాంద్ का పర్యాయవాచి శబ్ద చంద్రమా, శశి. కాబట్టి ప్రతి ఒక్క పదానికి మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. नेक्स्ट वन पर्वत. पर्वत का अर्थ क्या है? पहाड़. पर्वत का अर्थ क्या है? पहाड़. हिमालय पर्वत भारत के उत्तर भाग में है. హిమాలయ పర్వత్. హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తర అంటే ఏంటి? ఉత్తర భాగంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రెండు కూడా మీనింగ్స్ వాక్య ప్రయోగ్. నెక్స్ట్ చూడమ్మా. रेखांकित शब्द का विलोम शब्द उसी वाक्य में पहचान कर लिखिए. विलोम शब्द. विलोम शब्द का अर्थ क्या है? उल्टे शब्द. उल्टे शब्द. दिन के समय सूरज निकलता है, रात के समय डूब जाता है. दिन के समय. दिन. दिन का अर्थ क्या है? डे. दिन का विलोम शब्द रात. डे నైట్. అంటే దిన్కే సమయ సూరజ్ నికల్తా హై అంటే మార్నింగ్ టైంలో ఎవరుంటారు? సూరజ్, సూర్యుడు. సూరజ్ కా సన్. రాత్కే సమయ డూబ్ జాతే హై. నైట్ టైంలో ఏం మనకు కనిపించడు కదా సూర్యుడు. ఉదయం పూట మాత్రమే మనకి వెలుతురునిస్తూ ఉంటాడు సూరజ్. రాత్కే సమయ డూబ్ జాతా హై. నైట్ టైంలో మనకి కనిపించడు. కాబట్టి దిన్ కా విలోమ్ శబ్ద్ రాత్. हमें सबकी भलाई करना चाहिए, बुराई नहीं. మనం అందరికీ కూడా సబ్కి భలాయి. భలాయి కా అర్థ్ గుడ్నెస్ అంటే మంచిని మాత్రమే చేయాలి. బురాయి నహి. భలాయి బురాయి. బురాయి కా అర్థ్ బ్యాడ్ అంటే ఏంటి? భలాయి బురాయి. గుడ్ బ్యాడ్. మనం ఒకరికి మేలు మాత్రమే చేయాలి, కానీ చెడును మాత్రం చేయకూడదు. మీనింగ్స్ అర్థమైందమ్మా? ప్రతి ఒక్క లెసన్కి కూడా మీనింగ్స్. चांद. चांद का अर्थ मून, चंद्रमा. चांद का दूसरा नाम क्या है? चंद्रमा. पर्यायवाची शब्द శశి. చంద్రమా, శశి. పర్యాయవాచి శబ్దం అంటే కనీసం రెండైనా కూడా మనం రైట్ చేయాలి. చాంద్, చంద్రమా, శశి. పర్వత్, పహాడ్, గిరి. గిరి అని కూడా అనొచ్చు. పహాడ్ का अर्थ माउंटेन्स. हिमालय पर्वत भारत के उत्तर भाग में है. హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరం వైపు ఉన్నాయి. ప్రతిదానికి మీనింగ్ తెలిసి ఈజీగా మీరు రైట్ చేయగలుగుతారు. విలోమ శబ్ద చూడండి. దిన్ కే సమయ్. దిన్. దిన్ కా అర్థ్ డే పగలు. రాత్. రాత్ కా అర్థ్ నైట్. దిన్ రాత్. భలాయి బురాయి. ఇది న్యూ వన్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. దిన్ రాత్ అంటే మీకు ఐడియా ఉంటుంది. భలాయి. భలాయి కా అర్థ్ గుడ్. బురాయి కా అర్థ్ బ్యాడ్. अच्छा बुरा అని వస్తుంది. భలాయి బురాయి. गुड बैड. नेक्स्ट. नीचे दिए गए संख्याओं को अक्षरों में लिखिए. 1120. ఫస్ట్ వన్ ఏంటి? 1120. 11 అంటే ఏంటి? 11. 20 అంటే 20. 1120 అంటే 1120. 1550. 15 అంటే ఏంటి? 15. 100 का अर्थ 100. 50 అంటే 50. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో 2 మార్క్స్కి ఈ బిట్స్ ఉంటాయి. 2 మార్క్స్కి సంఖ్యాओं को अक्षरों में लिखिए. ఇచ్చిన
నెంబర్స్ని అక్షరాల్లో రైట్ చేయాలి. నీచే దియేగా అక్షరంకో సంఖ్యాओं లిఖియే అంటే ఏంటి, లెటర్స్ ఇచ్చినప్పుడు మీరు ఇవి రైట్ చేయాలి. ఏదైనా కూడా 2 మార్క్స్కి మీకు ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా నెంబర్స్ నేర్చుకోవాలి. 1120 1550 భిन्न శబ్ద్ ఉసే కోష్టక్ మే లిఖియే. ఇవి కూడా బేమేల్ శబ్దం చెప్పాను కదా అలా ప్రతి క్లాస్లో కూడా. కాబట్టి ఘడే, మటకే, హండి, ఖమీజ్. ఆన్సర్ ఏంటి, ఘడే. థర్డ్ లెసన్లో మనం విన్నాం కదా, కుమ్హార్ మిట్టీ సే క్యా క్యా బనాతే హై. కుమ్హార్ కా పోటర్. ఆ పోటర్ ఏం చేస్తుంటాడు, కుమ్హార్ క్యా క్యా చీజే బనాతే, ఏం వస్తువులు తయారు చేస్తుంటాడు, ఘడే, మటకే, హండి. ఇవన్నీ కూడా మిట్టీసే బనాతే హుయే చీజేం అంటే మట్టితో తయారు చేసే వస్తువులు. ఘడే అంటే ఏంటి, పాట్. మటకే అంటే ఏంటి, లార్జ్ పాట్స్. హండి అంటే ఏంటి, మట్టి పాత్రలు, కర్రీస్ అవన్నీ చేసుకోవడానికి యూజ్ చేసేవి. కమీజ్, కమీజ్ కా అర్థ్ షర్ట్. కాబట్టి ఈ మూడు కూడా మట్టితో తయారు చేసే, మిట్టీసే బనానే వాలే చీజే, మట్టితో తయారు చేసే వస్తువులు. కమీజ్ కా అర్థ్ షర్ట్. కాబట్టి భిन्न शब्द इस वाक्य में भिन्न शब्द क्या है, कमीज. आंसर कमीज. चांद, सितारा, बादल, जमीन. चांद, चांद का अर्थ मून. మన మీనింగ్స్లో నేర్చుకున్నాం. సితారా, సితారా का अर्थ స్టార్స్. సితారా का अर्थ స్టార్స్ అంటే ఏంటి, నక్షత్రాలు. బాదల్, క్లౌడ్స్. हम यह सब कहाँ देख सकते हैं, మనం ఎక్కడ చూస్తాం ఇవన్నీ కూడా, ఆస్మాన్. ఆస్మాన్ మే హమ్ దేఖ్ సక్తే హై. ఆకాశంలో మనము చూడగలుగుతాం మూన్ని, స్టార్స్ని, క్లౌడ్స్ని. జమీన్, జమీన్ కా అర్థ్ ఫ్లోర్. కాబట్టి డిఫరెంట్గా ఉన్నది ఏంటి, జమీన్. రైట్ ఆన్సర్. అర్థమైంది. ఇవి కూడా మీకు ఎగ్జామ్లో 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఈజీగా ఉన్నవి ఏంటో అనకుండా ప్రతిదీ కూడా 1 మార్క్ మీకు వస్తుంది. ఇవి 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ వ్యాకరణ అంశం చూడమా. నిమ్నలిఖిత్ వాక్యోं में विशेषण पहचानिए. विशेषण నేర్చుకున్నాం కదా, संज्ञा या सर्वनाम का गुण बताने वाले शब्दों को विशेषण कहलाते हैं. खेतों में ठंडी हवा चल रही है. किस तरह हवा चल रही है, खेतों में ठंडी हवा. ఆ గాలిని ఎలా వస్తుంది, పొలాల్లో చల్లటి గాలి వస్తూ ఉందన్నమాట. కాబట్టి గాలి, హవా, హవా ఏ విధంగా ఉంది, ठंडी, ठंडी हवा चल रही है. లంబే బామ్ సే క్యా క్యా బనాతే హై. ఆ వెదురుతో, ఆ పొడవైన వెదురుతో ఏం చేస్తూ ఉంటారు, ఆ వెడల్పైన వెదురుతో ఏం చేస్తుంటారని క్వశ్చన్. బంస్ కిస్ తరహ హై, కైసే హై, లంబే హై. కాబట్టి లంబే అనేది, ఈ బాంబ్స్ ఏ విధంగా ఉంది, లంబే. లంబే అనేది విశేషణ్. నెక్స్ట్ సంధి విచ్ఛేద్. సంధి విచ్ఛేద్ కీజియే అంటే ఏంటి, దోనోం రెండు అర్థవంతమైన పదాలు, దోనోం శబ్ద్ బనానేసే అంటే రెండు పదాలు కలిసి, ఏక్ శబ్ద్ బనానే వాలే శబ్దం కో సంధి విచ్ఛేద్ అంటే ఏంటి, రెండు పదాలు కలిసి ఒక పదంగా మారడాన్ని సంధి విచ్ఛేద్గా మనం చేయాలి. నాగరిక్, నగర్ ప్లస్ ఇక్, నాగరిక్. శిక్షిత్, శిక్ష ప్లస్ ఇత్, శిక్షిత్ అంటే ఏంటి, ఫుల్గా ఉండాలి. అవి విడదీసినప్పటికీ నగర్, ఇక్ ఈ రెండు కూడా మీనింగ్ఫుల్గా ఉన్నాయన్నమాట. శిక్ష ప్లస్ ఇత్. కాబట్టి రెండు అర్థవంతమైన పదాలుగా మనము విడదీయాలి సంధి విచ్ఛేదంటే. నెక్స్ట్ రేఖాంకి शब्द का लिंग बदलकर वाक्य फिर से लिखिए. सुनार, सुनार का अर्थ क्या है, गोल्ड स्मिथ. सुनार जेवर बनाता है. సునార్ అంటే ఆ గోల్డ్ స్మిత్ ఏమేమి తయారు చేస్తూ ఉంటాడు, ఆభూషణ్. జేవర్ కా అర్థ్ ఆర్నమెంట్స్, ఆర్నమెంట్స్ అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడు. సునార్ కా స్త్రీలింగ్ క్యా హై, సునారిన్. సునారిన్ జేవర్ బనాతీ హై. సునార్ కా స్త్రీలింగ్ సునారిన్, బనాతా బనాతి. చూడండి, మనం ప్రతి క్లాస్లో చెప్పుకున్నట్టు లింగ్తో పాటు సబ్జెక్టుతో పాటు వెర్బ్ కూడా, క్రియ కూడా చేంజ్ చేయాలి. బనాతా బనాతి. మామూలుగా మనం 6th 7th అయితే సునార్, సునార్ కా లింగ్ బదిలీ అంటే లింగ్ని మార్చండి అంటే సునార్, సునారిన్ అని రైట్ చేస్తారు. వాక్య ఫిర్సే లిఖియే. మీకు 8th క్లాస్కి వచ్చేటప్పటికి
వాక్య ఫిర్సే లిఖి అంటే ఏంటి, మళ్ళీ రాయండి. అప్పుడు ఇక్కడ బనాతా బనాతి, సునారిన్ జేవర్ బనాతా హై అంటే మీకు మార్కు కట్ అవుతుంది. కాబట్టి బనాతి హై స్త్రీలింగ్ కాబట్టి బనాతి ఎప్పుడు కూడా ఈకారాంతతో ఎండ్ అవుతుంది. స్త్రీలింగ్ అనేది సునారిన్ ఇన్ బనాతి ఈకారాంతు సునారిన్ జేవర్ बनाती हैं. नेक्स्ट वन चुनमा अध्यक्ष भाषण देता है. अध्यक्ष का अर्थ అధ్యక్షుడు లీడర్, భాషణ का अर्थ స్పీచ్ అంటే ఉపన్యాసం ఇస్తూ ఉన్నాడు. దేతా హై అంటే పుంలింగ్, అధ్యక్ష భాషణ్ దేతీ హై. అధ్యక్ష చూడండి ఆ మాత్రమే దీనికి ఎక్స్ట్రాగా మనం అధ్యక్ష భాషణ్ దేతీ హై, దేతా దేతి, ఇక్కడ కూడా చూడండి దేతా దేతి. కాబట్టి క్రియ అనేది కూడా మనం చేంజ్ చేయాలి. ఛాత్ర మనం లెటర్ రైటింగ్ చేసేటప్పుడు ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్రని పుంలింగ్ అంటే బాయ్స్ రైట్ చేయాలి. ఆప్కా ఆజ్ఞాకారి ఛాత్ర అంటే ఏంటి, ఒక గర్ల్ స్టూడెంట్. ఛాత్ర అధ్యక్ష ఆ మాత్రమే మనం చూడండి అధ్యక్ష భాషణ్ దేతీ హై. निम्नलिखित वाक्यों में क्रिया विशेषण शब्द पहुँचानिए. నిమ్నలిఖిత్ అంటే కింద ఇవ్వబడిన వాక్యాల్లో క్రియా విశేషణ్ అంటే ఏంటి, క్రియ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే శబ్దాలని గుర్తించండి. శామ్ తక్ గావ్ పహుంచ్ గయే, వాళ్ళు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ విలేజ్ వాళ్ళు రీచ్ అయ్యారు. పహుంచ్ అంటే ఏంటి, వెర్బ్. ఎప్పుడు వాళ్ళు తక్ అంటే షామ్ తక్ ఈవినింగ్ వరకు, కాబట్టి తక్ అనేది క్రియా విశేషణ్. సాయంత్రం అయ్యేటప్పటికి క్రియా విశేషణ్. పహుంచ్ అంటే ఏంటి, ఇక్కడ వెర్బ్ చేరుకున్నారు, విలేజ్ చేరుకున్నారు, కాబట్టి తక్ అనేది క్రియా విశేషణ్. వహా బడి భీడ్తి, అక్కడ చాలా రష్గా ఉంది, క్రౌడ్గా ఉంది. వహా బడి భీడ్తి అక్కడ వహా ఎక్కడ, ఆ క్రౌడ్ అనేది గుంపు అనేది ఎక్కడ ఉంది, వహా, కాబట్టి అక్కడ అనేది క్రియా విశేషణ్. నెక్స్ట్ వన్ సకర్మ క్రియ యా అకర్మ క్రియ పహుచానియే. చూడండి ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. సకర్మ క్రియ అకర్మ క్రియ. రమేష్ హస్తా హై, ఈ వాక్య అకర్మ క్రియ. ఎందుకని, దీనికి నో క్వశ్చన్ అనేది లేదు. రమేష్ క్యా హస్తా హై, ఏమి నవ్వుతున్నాడు అనం కదా, ఎందుకు నవ్వుతున్నాడు అంటాం, కానీ ఎందుకు నవ్వుతున్నాడు. రమేష్ క్యా హస్తా హై అంటే నో ఆన్సర్, అకర్మ క్రియ. ఆ క్రియ అనేది అసంపూర్తిగా ఉంది కాబట్టి అకర్మ క్రియ. खेतों में किसान काम कर रहे थे, सकर्म क्रिया. ఎందుకని, खेतों में कौन काम करते हैं, खेतों में कौन काम कर रहे थे, ఎవరు వర్క్ చేస్తున్నారు, ఆన్సర్ కిసాన్. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ గనక ఉన్నట్లయితే సకర్మ క్రియ అంటే అక్కడ కంప్లీట్గా క్రియ అనేది జరిగింది. రమేష్ హస్తా హై, రమేష్ రోతా హై, రమేష్ అని మనం అడిగినప్పుడు రమేష్ హస్తా హై. క్యా హస్తా హై అంటే దానికి ఆన్సర్ లేదు కదా, క్యా హస్తా హై. కేతో మే కౌన్ కామ్ కర్ రహే తే, ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు, కిసాన్. క్వశ్చన్స్ కనుక ఆన్సర్ కనుక వచ్చినట్లయితే సకర్మ క్రియ, క్వశ్చన్ కనుక ఆన్సర్ కనుక లేకపోతే అకర్మ క్రియ అని మనం గుర్తుంచుకోవాలి. అకర్మ క్రియ దీనిలోని ఆ అంటేనే నెగిటివ్, అధర్మ అపజయ్. ఆ అనేదంటే ఏంటి, నెగిటివ్ అనమాట, గుర్తుంచుకోండి. సకర్మకి సా అంటే ఏంటి, పాజిటివ్, అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఉంటుంది, కొండ గుర్తు. నెగిటివ్ వర్డ్స్కి ఎప్పుడు కూడా అధర్మం, అబద్ధం, అపజయ్ అని ఉంటుంది. కాబట్టి అకర్మ క్రియ అనేది ఏంటి, నెగిటివ్, అంటే దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. సకర్మ క్రియ అంటే పాజిటివ్. మనం ఆ క్వశ్చన్కి మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉంటుంది. సకర్మ క్రియకి మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ ఉంటుంది. ఏమి నవ్వుతున్నాడు, ఏమి ఏడుస్తున్నాడు, ఏమి పరిగెడుతున్నాడు అని అడగలేం. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, కేతోమ్మే కిసాన్ కామ్ కర్ రహే తే, అక్కడ పొలంలో ఎవరు వర్క్ చేస్తూ ఉన్నారు, కిసాన్. కేతోమ్మే కౌన్ కామ్ కర్ రహే తే, కిసాన్ కామ్ కర్ రహే తే.
కాబట్టి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ లేదు కాబట్టి అకర్మ క్రియ. క్వశ్చన్కి ఆన్సర్ కనుక ఉన్నట్లయితే ఇది సకర్మ క్రియ. నెక్స్ట్ क्रिया शब्द पहुँचानिए. लुहार लोहे का काम करता है. लुहार లుహార్ का अर्थ బ్లాక్ స్మిత్ అంటే ఏంటి కమ్మరి ఐరన్ వస్తువులు. లుహార్ లోహే కా కామ్ అంటే ఐరన్ వస్తువులు తయారు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వాక్యమే కర్త. కర్త అంటే ఏంటి చేయడం. కామ్ కర్తా హై. కర్త అనేది క్రియా శబ్ద్. ఆప్కా గౌ బడా ప్యార్ హై. మీ విలేజ్ చాలా బాగుంది. బాగుంది. హై అంటే ఏంటి ఉన్నది ఉన్నాడు. కాబట్టి ఆప్కా గౌ బడా ప్యార్ హై. ఇక్కడ క్రియా శబ్ద్ ఏంటి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి హై అనేది క్రియా శబ్ద్. నెక్స్ట్ చూడమ్మా వ్యాకరణ్. సంజ్ఞాకే 5 भेद హై. మనం వ్యాకరణ్ పార్ట్ నేర్చుకుందాం. संज्ञा शब्द भाग लो हिंदी में भाषा भाग कितने प्रकार के हैं 8 प्रकार के हैं. మనం నేర్చుకున్న సంజ్ఞ సర్వనాम క్రియా విశేషణ్ క్రియా విశేషణ్ సంబంధ బోధక్ సముచ్చయ బోధక్ ఇవన్నీ కూడా విస్మయాది బోధక్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా 8. దానిలో ఫస్ట్ వన్ ఏంటి సంజ్ఞ. సంజ్ఞాకే కితనే భేద హై 5 भेद हैं. జాగ్రత్తగా వినండి. 7th మీరు సంజ్ఞ నేర్చుకున్నారు. సంజ్ఞ యొక్క డిఫరెన్స్. సంజ్ఞలు ఎన్ని టైప్స్ ఉన్నాయి 5 भेद అంటే ఏంటి 5 టైప్స్ ఉన్నాయి అన్నమాట సంజ్ఞలు. అంటే దానిలో సబ్ హెడింగ్స్. సర్వనామంలో 6 ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈరోజు క్లాస్లో సంజ్ఞాకే 5 भेद होते हैं. సంజ్ఞ డెఫినేషన్ తెలుసు కదా. किसी एक वस्तु व्यक्ति स्थान भाव का नाम बताने वाले शब्दों को संज्ञा कहते हैं అని మనం నేర్చుకున్నాం. ఈరోజు సంజ్ఞాకే బాద్ 8th క్లాస్ నుంచి ఆ భాషా భాగ్లో ఫస్ట్ వన్ నుంచి డిఫరెన్స్ నేర్చుకుంటాం. సంజ్ఞలో ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి, సర్వనామంలో ఎన్ని డిఫరెన్స్ ఉన్నాయి. క్రియలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా సకర్మ క్రియ అకర్మ క్రియ. నెక్స్ట్ 4th వన్ విశేషణలో 5 టైప్స్ ఉన్నాయి. వాటిలో టైప్స్ అంటే డిఫరెన్సెస్ మనం నేర్చుకుందాం. ఈరోజు మనం సంజ్ఞాకే 5 भेद होते हैं. वे व्यक्तिवाचक संज्ञा व्यक्ति व्यक्तिवाचक संज्ञा जातिवाचक संज्ञा भाववाचक संज्ञा ద్రవ్యవాచక సంజ్ఞ సముదాయవాచక సంజ్ఞ. ఇవి 5 డిఫరెన్స్ ఉన్నాయి సంజ్ఞలు. చూద్దాం. ఫస్ట్ వన్ వ్యక్తివాచక సంజ్ఞ. ఫస్ట్ వన్ ఏంటి వ్యక్తివాచక నేమ్లోనే ఉంది. किसी विशेष व्यक्ति वस्तु स्थान बोध कराने वाले शब्द వ్యక్తివాచక సంజ్ఞ कहलाते हैं. అంటే ఇది సంజ్ఞలో ఫస్ట్ వన్ ఏంటి వ్యక్తివాచక అంటే ఏంటి పర్టికులర్గా ఏదైనా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి. విశేష వ్యక్తి అంటే ప్రత్యేకమైన వ్యక్తి వస్తువు స్థానాన్ని అంటే ఆ వస్తువు పేరు మాత్రమే बोध कराने वाले शब्दों को వ్యక్తివాచక సంజ్ఞ कहलाते हैं. రాము కేల్తా హై. రాము ఇక్కడ ఒక పర్సన్ గురించి రాము అని పర్టికులర్గా మనం విశేష వ్యక్తి అన్నాం కదా. అంటే ఒక వ్యక్తి గురించి అక్కడ నేమ్ అక్కడ లడక లేకపోతే లడకి అని లేదు. పర్టికులర్గా పేరు మెన్షన్ చేశారు. అంటే ఒక వ్యక్తి గురించి రాము కావచ్చు సీత కావచ్చు. అంటే అక్కడ ఒక వస్తువు ఒక పర్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది కాబట్టి రాము వ్యక్తివాచక సంజ్ఞ. పర్సనల్గా రాము గురించి మాత్రమే చెప్పబడింది. రాము కేల్తా హై గేంద్ హైదరాబాద్ ఇది ఊరి పేరు కూడా అనమాట. ఒక సిటీ పేరు. ఇది ఒక థింగ్ అంటే ఒక వస్తువు పేరు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా ఒక నేమ్ని మెన్షన్ కనుక పర్టికులర్ ఒక నేమ్ మెన్షన్ చేస్తే అది వ్యక్తివాచక సంజ్ఞ. సెకండ్ వన్ జాతివాచక సంజ్ఞ. సెకండ్ వన్ ఏంటి సంజ్ఞలే దూసరా భేద్. సంజ్ఞలో సెకండ్ టైప్ ఏంటి జాతివాచక్. जिस संज्ञा शब्द से किसी संपूर्ण जाति का बोध हो वह జాతివాచక సంజ్ఞ कहलाता है. చూడండి ఒక ఫస్ట్దేమో ఒక పేరు రాము సీత గోపాల్ లేకపోతే టేబుల్ బాల్ హైదరాబాద్ ఏదైనా ఒక వస్తువు కానీ పర్టికులర్గా. జాతివాచక సంజ్ఞలో జాతి మొత్తాన్ని లడక కేల్తా హై. ఇక్కడ రాము కావచ్చు గోపాల్ కావచ్చు. లడక అంటే సతీష్ కావచ్చు రాజేష్ కావచ్చు ఎవరైనా కావచ్చు. లడక అంటే ఏంటి బాలు జాతి మొత్తాన్ని అంటే అబ్బాయిలు అందరినీ కలిపి లడక కేల్తా హై.
ఇక్కడ చూడండి నది, నది అంటే అక్కడ కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు. నగర్, నగర్ అంటే హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మన ఫస్ట్ వన్లో వ్యక్తివాచక సంజ్ఞలో హైదరాబాద్ అంటే ఒక పర్టికులర్ ఒక సిటీని మెన్షన్ చేసాం. కానీ ఇక్కడ నగర్ అంటే అది ఏ నగరైనా కావచ్చు, అంటే నగరాలన్నింటినీ కలిపి నగర్. పహాడ్ అది మౌంటైన్స్ కావచ్చు, హిమాలయ పర్వతాలు కావచ్చు, వింధ్యా పర్వతాలు కావచ్చు, ఏమైనా మౌంటైన్స్. కాబట్టి అర్థమైందమ్మా, జాతివాచక సంజ్ఞ అంటే జాతి మొత్తాన్ని, జిస్ సంజ్ఞా శబ్ద సే కిసి సంపూర్ణ జాతి కా బోధ్ హో, ఒక జాతి గురించి మొత్తాన్ని తెలియజేసేది, సంపూర్ణ జాతిని, అది జాతివాచక్ సంజ్ఞ. నెక్స్ట్ వన్ భావవాచక్ సంజ్ఞ. ఆ నేమ్లోనే ఉంది మనకి. వ్యక్తివాచక్ అంటే వ్యక్తి, పర్టికులర్గా ఒక పర్సన్ గురించి. జాతివాచక్లో ఒక జాతి మొత్తాన్ని, పశుజాతి కావచ్చు, మనుషు జాతి కావచ్చు, మొత్తం పిల్లలు, బాలుడు అంటే అక్కడ ఉన్న బాలుడు మొత్తం కావచ్చు. కాబట్టి ఒక జాతి గురించి. థర్డ్ వన్ భావవాచక్ సంజ్ఞ. భావ్ అంటే ఏంటి? ఫీలింగ్స్. ఆ నేమ్లోనే ఉంది. జిస్ సంజ్ఞా శబ్ద సే కిసి గుణ్, స్వభావ్, దశ, ఈ మూడు. గుణ్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క గుణాన్ని, వాళ్ళ యొక్క స్వభావాన్ని. దశ అంటే ఏంటి? అక్కడ ఓల్డ్గా ఉన్నాడా, యంగ్గా ఉన్నాడా, లేకపోతే టీనేజ్లో ఉన్నాడా. దశ అంటే ఏంటి? చిన్నపిల్లలుగా ఉన్నారా, మిడ్ ఏజ్లో ఉన్నారా, ఓల్డ్ ఏజ్లో, అంటే వాళ్ళ యొక్క దశని తెలియజేసేది భావవాచక సంజ్ఞ कहलाते हैं. ఎగ్జాంపుల్ చూడమ్మా, సుఖ్ దుఃఖ్ ఆతే జాతే రహతే హై అంటే ఏంటి? సుఖాలు దుఃఖాలు వచ్చిపోతుంటాయి అన్నమాట. ఆతే జాతే రహతే హై, అవన్నీ సుఖాలు, ఎప్పుడు సుఖాలు ఉండవు, ఎప్పుడు కష్టాలు ఉండవు. కాబట్టి భావ్ అంటే ఏంటి? ఫీలింగ్స్, మన యొక్క ఫీలింగ్స్. కోపం, దుఃఖం, మంచితనం, చెడుతనం, అచ్చాయి, బురాయి, క్రోధ్, హస్న, ఖుషి, ఇవన్నీ ఉంటాయి కదా మనలో ఫీలింగ్స్. ఆశ్చర్య కూడా మనలో భావాలే. కాబట్టి ఎగ్జాంపుల్ క్రోధ్, అచ్చాయి. అచ్చాయి అంటే ఏంటి? గుడ్నెస్ అంటే మంచితనం. క్రోధ్ అంటే యాంగ్రీగా ఉండటం. భావవాచక సంజ్ఞ అంటే ఏంటి? మన యొక్క ఫీలింగ్స్ని తెలియజేసేది. అది కోపం కావచ్చు, మంచి ఫీలింగ్స్ ఉండొచ్చు, బ్యాడ్ ఫీలింగ్స్ ఉండొచ్చు. కాబట్టి సంజ్ఞా శబ్ద సే కిసి గుణ్, స్వభావ్, దశ బోధ్ హో వే భావవాచక సంజ్ఞ కహలాతే హై. ఆ నేమ్లోనే ఉందన్నమాట, హెడ్డింగ్లోనే మనకి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. द्रव्यवाचक संज्ञा. द्रव्यवाचक संज्ञा जो शब्द द्रव्य या विभिन्न धातुओं का बोध कराते हैं वे द्रव्यवाचक संज्ञा कहलाते हैं. అంటే ఏ శబ్దం అయితే ద్రవ్యవాచకము, ద్రవ్యము లేదా ధాతువులు అంటే ఏంటి? మెటల్స్, లోహాల గురించి తెలియజేస్తుందో, అంటే లిక్విడ్స్. ద్రవ్యవాచక అంటే ఏంటి? లిక్విడ్స్ గురించి తెలియజేస్తుంది. అంటే పెట్రోల్ కావచ్చు, హనీ కావచ్చు, తేల్ అంటే ఆయిల్ కావచ్చు, జెల్, దూద్ అంటే లిక్విడ్, సోనా గోల్డ్ని కూడా కరగదీస్తారు కాబట్టి అది కూడా ద్రవ్యవాచక సంజ్ఞే. చూడమ్మా ఎగ్జాంపుల్, స్వచ్ఛ జల్ పీనా చాహియే. స్వచ్ఛ జల్ పీనా చాహియే అంటే ఏంటి? మంచి వాటర్ని మాత్రమే. జల్ అంటే ఏంటి? ద్రవ్యవాచక సంజ్ఞ. తేల్ అంటే ఏంటి? ఆయిల్. షహద్ అంటే హనీ, తేనె. అర్థమైందా? అంటే లిక్విడ్స్ రూపంలో ఉన్నవి, అవి ద్రవ్యవాచక సంజ్ఞ. విభిన్న ధాతువు అంటే మెటల్స్ కూడా, ఏవైతే అవి మనం మండించినప్పుడు అవి లిక్విడ్స్ రూపంలో ఉంటాయో అవన్నీ కూడా దూద్ కావచ్చు, జెల్ కావచ్చు, తేల్, షహద్, ఇవన్నీ కూడా కిరోసిన్, ఇవన్నీ కూడా మనకి ద్రవ్యవాచక సంజ్ఞలో మనం చెప్పుకోవచ్చు. డెఫినేషన్ చూడండి. జో శబ్ద్ ద్రవ్య యా విభిన్న ధాతువుం కా. ద్రవ్య విభిన్న ధాతువం. ధాతువం అంటే ఏంటి? లోహాలు. ద్రవ్య అంటే ఏంటి? లిక్విడ్స్. చెప్పాను కదా మీకు, మిల్క్ కావచ్చు, వాటర్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, హనీ కావచ్చు, ఇవన్నీ కూడా వే ద్రవ్యవాచక సంజ్ఞ कहलाते हैं. నెక్స్ట్ చూడండి మా ఫిఫ్త్ వన్, समुदायवाचक संज्ञा. समुदायवाचक संज्ञा ऐसे शब्द जो किसी विशेष समुदाय या समूह का. సముదాయ అంటే ఏంటి? ఒక గ్రూపు. సమూహ అన్న కూడా ఒక గ్రూపే. సముదాయ या समूह का बोध कराते वे समुदायवाचक संज्ञा कहलाते हैं. అంటే ఏంటి? ఏ శబ్దాలైతే ఒక గ్రూప్ని అంటే
ఎక్కువ మంది కలిసి ఉన్న ఒక గుంపుని సమూహము అంటారు కదా, ఏంటి అక్కడ గుంపు అని అంటుంటాం కదా, అంటే అంత గుంపును కూడా కలిపి ఒకే పదంలో సూచించే పదాలని తెలియజేస్తుందో సముదాయ వాచక సంజ్ఞ కహలాతే హై. ఎగ్జాంపుల్ చూడండి, సేనా దేశ్కి రక్షా కర్తీ హై. సేనా దేశ్కి రక్షా కర్తీ హై అంటే సైన్యం, సైన్యం మొత్తాన్ని కలిపి సేనా ఒక్క వాళ్ళలో మనం, అర్థమైందా? సేన దేశ్కి రక్ష కర్తీ హై, సైన్యం దేశానికి రక్షణ కల్పిస్తుంది, రక్షిస్తుంది, దేశాన్ని రక్షిస్తుంది. కిలాడి, కిలాడి కార్ ద ప్లేయర్స్, అక్కడ ఎంతమంది ప్లేయర్స్ అని ఉండండి, కిలాడి అంటే ఆటగాళ్ళని మొత్తాన్ని కూడా కిలాడి అని మనం తెలియజేస్తుంది. లోగ్ అంటే ప్రజలు, ఆ ప్రజల మొత్తాన్ని కలిపి ఒకే వర్డ్ అంటే లోగ్. కిలాడి, సేన అంటే ఏంటి, సమూహాన్ని తెలియజేస్తుంది. కక్ష, కక్ష కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. కక్ష కార్ క్లాస్ రూమ్, కక్ష మే 50 ఛాత్ర పడితే హై, 50 మంది చదువుతున్నారు కాబట్టి కక్ష, ఆ కక్ష క్లాస్ అంటే ఏంటి, ఆ క్లాస్లో 8th క్లాస్ మొత్తం కలిపి స్టూడెంట్స్ 8th క్లాస్ అంటాం కదా. హమ్ కిస్ కక్ష మే పడితే హై అంటే 8वीं కక్ష మే పడితే హై, హమ్ సబ్ 8वीं కక్ష హై అంటే మీరందరినీ కలిపి ఒక కక్ష అంటే క్లాస్ రూమ్ అని చెప్తూ ఉంటారు కదా మీ అందరూ. అంతేగాని రమేష్ ఈ క్లాసు, సతీష్ ఈ క్లాసు, గోపాల్ ఈ క్లాస్ అని 8th క్లాస్ మేమని ఒక్కొక్కరు చెప్పారు. ఇది మొత్తం 8th క్లాస్ రూము అంటే ఏంటి, మీ మొత్తం క్లాస్ రూమ్ని కలిపి ఒక క్లాస్ రూమ్గా సంబోధిస్తాం కాబట్టి ఇది సముదాయ వాచక సంజ్ఞ అంటే విశేష సముదాయ. సముదాయ అంటే ఏంటి, గ్రూప్, గుంపు. సమూహము అన్న కూడా గ్రూపే, ఏదైనా ఒక గ్రూపుగా ఉన్నదాన్ని తెలియజేస్తుందో సముదాయ వాచక సంజ్ఞ కహలాతే హై. సేన దేశ్కి రక్ష కర్తీ హై. కిలాడి, కిలాడి కా అర్థ క్యా హై, ప్లేయర్స్. కిలాడి అంటే ఏంటి, ప్లేయర్స్ ఆటగాళ్ళు. లోగ్, లోగ్ కా అర్థ పీపుల్ ప్రజలు. అర్థమైందమ్మా? సంజ్ఞాకే 5 भेद हैं, वे व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, समुदायवाचक संज्ञा. वी नेक्स्ट शब्द भंडार. तालिका में दिए गए शब्दों के अर्थ तेलुगु या अंग्रेजी में लिखिए. చూడండి, లుహార్, లుహార్ का अर्थ ब्लैक स्मिथ, कुम्हार पॉटर, जुलाहा वीवर, सुनार గోల్డ్ స్మిత్, బంసోర్ బాస్కెట్ మేకర్. ఇవన్నీ కూడా తెలుగు యా అంగ్రేజీ. అంగ్రేజీ అంటే ఏంటి, ఇంగ్లీష్లో. తెలుగులో ఇంగ్లీష్లో రైట్ చేయమన్నారు కాబట్టి వాటి యొక్క మీనింగ్ని మనం రైట్ చేయాలి. చూడండి, లుహార్ కమ్మరి, బ్లాక్ స్మిత్ అంటే లోహే కా సామాన్ బనాతే హై, కుమ్హార్ కుమ్మరి, पोटर मिट्टी से बनाने वाले को, मिट्टी से सामान बनाने वाले को कुम्हार कहते हैं. जुलाहा कपड़े बुनने वाले को जुलाहा कहते हैं అంటే నేత పని బట్టలు తయారు చేసేవాడు కపడే బుననే వాలా. వీవర్, సునార్, సునార్ का गोल्ड स्मिथ, सोने चांदी से आभरण बनाने वाले को सुनार कहते हैं అంటే గోల్డ్ స్మిత్. बमसोर बास्केट मेकर, बमसोर बांस से टोकरी, जुलाहा आदि बनाने वाले को बमसोर कहते हैं. ఇవి గ్రామర్ పార్ట్నా జాగ్రత్తగా రీడ్ చేయండి.